అవసరమా, నా జీవితం అవసరమా అని ఎన్నోసార్లు మరి చిలకలూరిపేటలో హైవే రోడ్డు ఒకటి ఉంది, NH5 అని హైవే రోడ్డు ఒకటి ఉంది. విడిగా ఎక్కడైనా ఏడిస్తే 10 మంది చులకనగా చూస్తారేమో అని ఆ హైవే రోడ్డు దగ్గరికి వెళ్ళి లారీలు పోతూ ఉంటే ఆ లారీల శబ్దంలో తన ఏడుపును కలిపి ఏడ్చేవాడట. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఈరోజు మీరు కూడా రకరకాల పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. మనసారా ఏడవడానికి కూడా అనుకూలమైన స్థితిగతులు లేకపోయి ఉండవచ్చు. అంత దుఃఖం, అంత వేదన మీ జీవితంలో వెంబడిస్తూ ఉండవచ్చు. దైవజనులు షాలేమను ఎంతగానో నలపబడిన అనుభవాల్లోనికి దేవుడు తీసుకొని వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక పుష్పం నలపబడినప్పుడే పరిమళం వెదజల్లింది, అవునా కాదా? ఒక పుష్పాన్ని మామూలుగా మనం చూస్తే అది చూడడానికి అందంగా ఉంటుంది, అంత మట్టుకే. కానీ అది నలపబడినప్పుడు దానిలో నుండి పరిమళం వెదజల్లి. దైవజనులు షాలేమన్న జీవితం కూడా అలాగనే అయింది.